మనతో పాటు తెలంగాణ స్టూడెంట్ జేఏసీ నాయకులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఆన్లైన్ ఇక్కడ ఏదైతే ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు సంబంధించి నిలిపివేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు డిగ్రీ తరహాలో ఏ విధంగా ప్రవేశాలు ఉంటాయి ఆన్లైన్లో డోస్ టు ప్రవేశం ఏదైతే ఉందో అది ఇంటర్మీడియట్కి తీసుకొచ్చే ప్రయత్నం కనిపిస్తూ ఉంది అనేది చర్చలు నడుస్తూ ఉన్నాం. ఇదే అంశం మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు? ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆపినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ దోపిడీని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామంటుంది. ఏం చెప్తారు? ఇక్కడ పాలకులు ఏదైనప్పటికీ మీరు ఏదైనా చేయండి, కానీ ఏదో మా ముద్ర ఉండాలి, మేము ఏదో చేస్తున్నామని చూపించుకోవడానికి కాదు. చిత్తశుద్ధితోటి ఈరోజు విద్యార్థులకు లాభమయ్యేటట్టు, విద్యార్థులు నష్టపోకుండా మీరు ఒకవైపు దోస్తు రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసి వేలకు రూపాయలు మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఫీజులు పెట్టి దండుకుంటామంటే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తాం, దాన్ని అడ్డుకుంటాం. ఇవాళ మీరు అడ్మిషన్స్ ఏ తరహాలన్నా తీసుకోండి, కానీ మేము అనేది ఏంటంటే కామన్ ఫీజు ఉండాలి. ప్రభుత్వ కళాశాలలో అదే ఉండాలా, ప్రైవేట్ కళాశాలలో కూడా అదే ఫీజు ఉండాలి. మీరు ప్రభుత్వ కళాశాలలో వచ్చేసి ఇవాళ లక్షల రూపాయలు మీరు ఇస్తున్నారు, కానీ అక్కడ వసతులు లేవు, అక్కడ విద్యార్థులు చేరట్లేదు. దానివల్ల ప్రభుత్వ కళాశాలల్లో రిజల్ట్స్ అనేది టాలెంటెడ్ స్టూడెంట్స్ కానీ పేద విద్యార్థులు కానీ చదువుకోలేని పరిస్థితి. కాబట్టి మీరు తెలంగాణ నుంచి నారాయణ చైతన్యని మీరు ప్రభుత్వంలో విలీనం చేసుకుంటారా, లేకుంటే తరిమిస్తారా? రెండే ఇక్కడ. లేదు అని అంటే నారాయణ చైతన్యాలను పెట్టి మేము వాళ్ళ దగ్గర ప్రభుత్వం సొమ్ము చేసుకుంటామంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఇవాళ ఏం లాభం లేదు. విద్యార్థులకు లాభం పెట్టేట్టు చేయండి. నారాయణ చైతన్యంలో కామన్ ఫీజు పెట్టండి, ప్రభుత్వమే చెల్లించండి. ఆ ఫీజు చెల్లించి అందరికీ మీరు ఇవాళ కార్పొరేట్లనేమో ఇవాళ అందరు చదువుకొని ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగాలకు వాళ్ళు అర్హత పొంది వాళ్ళే ఉద్యోగాలు కొట్టుకుంటే మరి పేదవాళ్ళ పిల్లలు ఎన్నడూ ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలా? ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు నారాయణ చైతన్య కాదు, ఇంకా అంతకంటే ఇంటర్నేషనల్ కాలేజెస్లో చదువుకొని వాడు ప్రభుత్వ గ్రూప్ 1 గ్రూప్ 2 దగ్గర ఉద్యోగాలు రాస్తే వాడికి వస్తుందా? గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదువుకునే ఉద్యోగం వస్తుందా? మరి ఇక్కడ రిజర్వేషన్ పెట్టడానికి ఏదైతే అంశం ఉందో అది వాళ్ళు నీరుగారిపోతుంది. రిజర్వేషన్స్ అనేది పేద వర్గాలకు ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి, పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలి, ఆఫీసర్లు కావాలనే ఉద్దేశంతో పెడితే అది నీరుగారిపోతుంది కదా. మీరు ఇక్కడ చదువేమో ఒక పక్క పూర్తిగా మీరు కమర్షియలైజేషన్ చేసేసి చదువు మొత్తం ఇవాళ కార్పొరేట్ చేతిలో పెట్టేసి ఇవాళ మీరు నామమాత్రంగా మేము ఫీజులకు అడ్మిషన్ల వరకు మాత్రమే మేము చూసుకుంటాం, కానీ ఇక విద్య ఎవరికి అందుతుంది ఎవరికి అందలేదో చూడమంటే మాత్రం ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం, విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఇవాళ డెవలప్మెంట్ కావాలి ఈ కింది వర్గాలంటే మీరు వాళ్ళకు నాణ్యమైన విద్య, దాంతోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నీ ప్రభుత్వ పాఠశాల స్థాయి నుంచి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు కూడా వెనుకబడిపోయినాయి అనేది ఒక చర్చ నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది అంటే మీరు చూసినంత వరకు కూడా ఏం చెప్పగలరు? ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం ఏం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు వాళ్ళ జీతాలు వాళ్ళకి ఎవడు ఏమైనా నష్టపోయినా వాళ్ళకి జీతాలు టంచన్గా అందుతున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే రోజు ఏసీబీ దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగుల మీద. కట్టలు నోట్లు బయటపడుతున్నాయి. లంచాలు ఇవాళ ఎక్కడ కూడా తగ్గలే. ప్రభుత్వ ఉద్యోగాలు లంచాలకు రుచి మరిగి ఇవాళ ప్రజలకు న్యాయం చేయండిరా, ప్రజాసేవ చేయండిరా అంటే వాళ్ళు రోజు టార్గెటెడ్గా ఇంత డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో పాలన చేస్తున్నారు ప్రజలు. వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ప్రజలు. మీరు ఏదైతే ఈ అవినీతి ఉందో, ప్రభుత్వ శాఖలలో అవినీతి ఉందో దాన్ని అరికట్టాలి, ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో అంశము, ఇప్పుడు ఇంటర్ బోర్డ్ని ఎస్ఎస్సిలో కలిపి రెండు ఒకే అంశంగా ముందుకు తీసుకెళ్తే ఎట్లా ఉంటుంది? దాని మీద మీ స్పందన? ఇంటర్ బోర్డ్ని కాదు నేను అనేది ఏంటంటే ఒకటో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఒకటే చేయండి, అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ విద్యార్థులకు అందరి పేద ప్రజల పిల్లలకు అందరికీ కూడా కార్పొరేట్ స్థాయి విద్య అందాలి. కార్పొరేట్లో ఏదైతే వసతులు ఉన్నాయో ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏదైతే వసతులు ఉన్నాయో అది అందరికి కల్పించాలి. మీరు ఒక తెలంగాణ మోడల్ స్కూల్ అని ఒక మోడల్గా ఏర్పాటు చేసి ఒక 10 మంది పిల్లల్ని పెట్టించి ఇగో మేము తెలంగాణలో మేము డెవలప్ చేసాం, ఇట్లాంటివి ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు. అందరికీ తెలంగాణ మోడల్ స్కూల్లో లాంటి స్కూల్స్ అందరికీ ప్రతి విద్యార్థికి అందాల. మరి
సీట్ రాని పరిస్థితి ఏంది? నువ్వు ఏదో మండలానికి 20, 30, 60 సీట్లు నువ్వు ఫిలప్ చేస్తే మరి ఆ మండలంలో ఉన్న వేలాది పిల్లల పరిస్థితి ఏంది? కాబట్టి ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాలు తూతు మంత్రం వద్దు. ఏదైతే తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య, ఉద్యోగాలు ఈ ప్రాంత ప్రజలకు అందాలని మనం అనుకున్నామో అది నెరవేరడానికి విద్యనే ఫస్ట్ పునాది. మీరు దాన్నే నెగ్లెక్ట్ చేస్తారు. ఏదేదో దాని మీద మీకు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనని వెంబడే మీకు ఎక్కడ కమిషన్లు వస్తే అక్కడ మేము ప్రాజెక్టులు చేపడతామంటే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ విద్య మెయిన్, విద్య వైద్యం ఇది ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందాలని మేము డిమాండ్ చేస్తున్నాం.